హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. తెలుసుగా మీకు, నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో యాజ్ అ మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి NH44 బెంగళూరు హైవే షాద్నగర్ టౌన్లో డెవలప్మెంట్స్ ఏమో అవుతున్నాయి, కంప్లీట్ అయినాయి. సో అక్కడ నియర్ బై మనకు వెంచర్స్ ఒక 4 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టాపిక్ వరకు వెళ్దాము. సో ఇక్కడ మనకు ఒక బోర్డు అనేది అరేంజ్మెంట్ చేసామండి, మొత్తం సెట్ చేసాము. సో 3 లేయర్స్గా ఉంటుంది. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ ఇక్కడికి తీసుకుంటే మనము ఎగ్జాంపుల్గా ఇది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మీకు ఐడియా ఉందా? ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నం, పటాన్ చెరువు, సో అట్లా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ బ్యాక్. సో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వచ్చింది. ఎందుకంటే ఎల్బీ నగర్ తర్వాత మొత్తం అప్పట్లో పొలాలు ఉండేది. సో మన పెద్దవాళ్ళకి తెలిసి ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత రీసెంట్గా మీకు ఓఆర్ఆర్ అంటే తెలిసి ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు, సో జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది మనకి. సో దానికి మధ్యలో మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నది శంషాబాద్ టౌన్ అనేది ఉంటుంది. శంషాబాద్ టౌన్లో సో అందరికి తెలిసిన విషయం అండి, మనకు చాలా ఇంటర్నేషనల్ పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే సో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి బయో కన్జర్వేషన్ జోన్ అనేది ఉంటుంది. బయో కన్జర్వేషన్ జోన్ అంటే 111 సో అసలు 111 ఎందుకు వచ్చింది అని ఎవరికైనా ఐడియా ఉందా? అది లేకపోతే నేను చెప్తాను. సో 111 ఎలా వచ్చిందంటే, సో మనకి ఏదైతే లేక్స్ ఉన్నాయి సార్, వాటర్ ఫెసిలిటీ, వాటర్ సోర్స్ అనేది హైదరాబాద్కి ఒక ఈ 111 12 కిలోమీటర్స్ నుంచి సప్లై అనేది ఉంటుందండి, వాటర్ సోర్స్ అనేది. సో 111 ఎప్పుడు తీసుకొచ్చారంటే 1996 మార్చ్లో తీసుకురావడం జరిగింది. సో ఏదైతే మనకు ట్యాంక్ బండ్ ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ట్యాంక్ బండ్ ఒకప్పుడు వాటర్ తీసుకునేటోళ్ళం, వాటర్ సోర్స్ కోసమని అప్పట్లో నిజాం రాజుల కాలం వాళ్ళు తోమేరు. కానీ అది ఎందుకు పొల్యూట్ అయింది? సో ఎందుకంటే పొల్యూషన్ ఎందుకు పెరిగిందంటే పబ్లిక్ పెరగడం వల్ల, దానికి చుట్టూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రావడం వల్ల, డెవలప్మెంట్స్ రావడం వల్ల పెరిగింది. సేమ్ అదే మనకు ఎయిర్పోర్ట్కి సరౌండింగ్స్లో కూడా ఎక్కడైనా మనకి ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఫుల్ డెవలప్మెంట్స్ అనేది ఉంటాయి. సో ఓన్లీ హైదరాబాద్కి ఎందుకు డెవలప్మెంట్స్ లేవు అంటే, హైదరాబాద్కు వాటర్ సోర్స్ వచ్చేసి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి లేక్స్ ఉన్నాయి. సో ఆ లేక్స్ నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది. దానివల్ల 1996లో సెంట్రల్ గవర్నమెంట్, సో స్టేట్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ 111 తీసుకొచ్చింది. సో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, రెసిడెన్షియల్ జోన్ అనేది 1996 బిలోలో ఉన్న వాళ్ళు మాత్రమే రెసిడెన్షియల్ జోన్కి అర్హులు. వాళ్ళు కూడా నాలా కనెక్షన్ తోటే, బోర్ కూడా వేయడానికి లేదు, లేదంటే జస్ట్ అగ్రికల్చర్ చేసుకోవడానికి మాత్రమే. సో మీరు ఎప్పుడన్నా బెంగళూరు హైవే నుంచి అటు వెళ్తుంటే, మ్యాబ్నార్ సైడ్ వెళ్తుంటే కూడా చూడొచ్చు. సో ఆ 12 కిలోమీటర్స్ వరకు తాడేపల్లి అనే విలేజ్ ఉంటుంది. తాడేపల్లి అనే విలేజ్ నుంచి ఆల్మోస్ట్ కొత్తూరు అనే దాకా ఆ మధ్యలో మీకు ఎలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, కంపెనీస్ కానీ, హౌసెస్ ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ ఉన్న వాళ్ళకు పర్మిషన్ ఉంది కాబట్టి. సో కొత్తూరు దాకా మనకి ఎలాంటివి లేవు. సో 111 అది బయో కన్జర్వేషన్ జోన్ అండి. దాని తర్వాత 111 నుంచి స్టార్ట్ ముందుకు వెళ్తే సో షాద్నగర్ టౌన్ అనేది ఉంటుంది. షాద్నగర్ టౌన్కి ఎగ్జాక్ట్లీ సో లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకి జేపీ దర్గా కమాన్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి మన డెవలప్మెంట్స్ అనేది, కంపెనీస్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ మనం చూసుకుంటే అక్కడ నాక్టో ఫార్మసీ కంపెనీ ఉంది, ఎల్వి ప్రసాద్ వాళ్ళది. సో ఎల్వి ప్రసాద్ వాళ్ళ ఐ ఇన్స్టిట్యూట్ అనేది రైట్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నాక్టో ఫార్మసీ అని ఉంటుంది. సో కొంచెం అదే రోడ్లో కొంచెం ముందుకెళ్తే మనకి ఏషియన్ పెయింట్స్ గోడౌన్, చాలా పెద్ద గోడౌన్, మన తెలంగాణకి ఆంధ్రాకి సప్లై అయ్యేది. సో అక్కడి నుంచే జరుగుతుంది. సో అక్కడి నుంచి సెర్జ్ అని ఉంటుంది. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు దాన్ని. సో గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతుందో కంపెనీస్కి ఇస్తుంటుంది. సో ఒక సెర్జ్ అనేది ఉంటుంది. అక్కడ మనకి అమెజాన్ ఉన్నది. సో పిఎన్జీ ఉన్నది. సో పిఎన్జీ అంటే ఐడియా ఉందా? ప్యాంటీన్, హెడ్ అండ్ షోల్డర్, సో ఈ షాంపూస్ కానీ, సర్ఫ్, టైడ్ సర్ఫ్ కానీ, ఏరియల్ సర్ఫ్ కానీ, మొత్తం ప్రొడక్షన్ మొత్తం ఇక్కడే ఉంది. ఇంతకుముందు మనకు సప్లై సో బయట స్టేట్ నుంచి వస్తుంటే, ఇప్పుడు షాద్నగర్లోనే పెద్ద కంపెనీ స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ ఒక 8,000 మెంబర్స్ దాంట్లో వర్క్ చేస్తున్నారు. మీరు లైవ్లో చూడొచ్చు. సో దాన్ని దాటేసి కొంచెం లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్తే జాన్సన్ అండ్ జాన్సన్. సో జాన్సన్ అండ్ జాన్సన్ కానీ మీకు ఐడియా ఉంటుంది, చిన్నపిల్లలకు సంబంధించింది. సో బేబీ ఆయిల్ కానీ, సోప్ కానీ మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో ఆ కంపెనీ కూడా ఆల్రెడీ రన్ అవుతుంది, మీరు లైవ్లో చూడొచ్చు. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే, సో ఇక్కడికి వెళ్తే జేపీ దర్గా ఉంటుంది. సో జేపీ దర్గా ఏంటంటే ముస్లింలకి, హిందువులకి కానీ కాకుండా, స్పెషలైజేషన్ కాకుండా అందరూ కలిసి పూజించే ఏకైక దేవుడు జేపీ దర్గా. సో అది దాని పురాణకరం చరిత్ర చాలా ఉంది.
సో దాని నుంచి కొంచెం మనకు ఒక 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే ఎక్లాస్ కంపేట్ అనే విలేజ్ ఉంటుందండి. సో ఎక్లాస్ కంపేట్ విలేజ్ వచ్చేసి మన ఎమ్మెల్యే గారు షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ వాళ్ళ ఊరండి అది. సో అక్కడనే మనకు 100 acres ప్రాజెక్టు ఫామ్ ల్యాండ్ ఉంది. సో ఫామ్ ల్యాండ్ శ్రీగంధం ప్లాంటేషన్ ఉంది. ఆల్రెడీ 2 years అయితే మనం ప్లాంటేషన్ కూడా చేసేసి, సో దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ సైడ్ నుంచి చూడొచ్చు మీరు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ మళ్ళీ హైవేకి వచ్చినట్టయితే కొంచెం ముందుకెళ్ళగానే షాద్ నగర్ బైపాస్ ఉంటుంది, టౌన్కి బైపాస్ ఉంటుంది. సో బైపాస్లో జస్ట్ రైట్ తీసుకొని మనం కొంచెం 1/2 kilometers వెళ్తే సో ఎన్ఆర్ఎస్సి అని ఉంటుంది. సో ఎన్ఆర్ఎస్సి అంటే ఏంటంటే మనకు రాకెట్స్ది ఒక సిగ్నల్స్ నడుస్తాయండి, సో నేషనల్ వైజ్గా. సో ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఎగ్జాక్ట్లీ దాని ఆ గోడకి ఆనుకొని ఒక మెగా ప్రాజెక్ట్ లాంచ్ చేసినాం మనము, ఆల్మోస్ట్ 85 acres. సో ఫస్ట్ ఫేజ్లో మనకు 25 acres లాంచ్ చేసినాము. సో దాని పేరే మనకు స్టార్ సిటీ వెంచరు. ఎగ్జాక్ట్లీ హైవేకి 1/2 kilometer ఉంటుంది, అన్నారం అనే విలేజ్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మనకు పెద్ద డిటిసిపి ప్రాజెక్ట్ అనేది. సో డిటిసిపి అంటే మీకు తెలుసు అన్ని గేటెడ్ కమ్యూనిటీ లా ఉంటుంది. సో హెచ్ఎండిఏ డిటిసిపి ఎలా ఉంటుందో సేమ్ ఉంది. సో దాని తర్వాత ఇక్కడ నుంచి సో మనం మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక టోల్గేట్ ఉంటుంది, రాయకల్ టోల్గేట్ అని ఉంటుంది. రాయకల్ టోల్గేట్ ముందు రైట్ సైడ్ తీసుకున్నట్టయితే రామేశ్వరం టెంపుల్ అని ఉంటుంది. రామేశ్వరం టెంపుల్ చాలా ఫేమస్ అండి, శివుంది. సో అక్కడ శివలింగం ఉంటుంది. సో అది రోజు రోజుకి పెరుగుతుంటుంది. సో దానికి అద్భుతం, అది చాలా అద్భుతం అది. సో అక్కడ ఎగ్జాక్ట్లీ రామేశ్వరం పక్కన ఒకటి మోతిగనపూర్ అనే విలేజ్ ఉంటుంది. సో అక్కడ మనకి పారడైజ్ సిటీ అని చెప్పేసి సో ఒక ప్రాజెక్ట్ ఉన్నది. ఎగ్జాక్ట్లీ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అప్కమింగ్ డిపిఆర్ ఉన్నది కదా, సో దానికి 1/2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇది అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, వీటి మధ్యనే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ట్రెండ్ నడుస్తుంది, అంటే బిజినెస్ ఏదైతే నడుస్తుంది ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం అనేది. ఎందుకంటే మనకు అప్పుడు అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎందుకంటే తెలియదు సో ఎలా డెవలప్మెంట్ అవ్వబోతుంది, ఏం చేయబోతుంది అని. సో ఇప్పుడు తెలిసింది ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది అంటే ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ ఎంత హైక్ అవుతుందో అందరికీ తెలిసిందే, చాలా చూస్తుంటారు మీరు. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే మనకి ఏంటంటే పారడైజ్ సిటీ. పారడైజ్ సిటీ సరౌండింగ్స్లో పక్కనే మనకు రీజనల్ రింగ్ రోడ్ ఉందండి. సో ఇక్కడే పక్కనే మనకు కంపెనీస్ ఉన్నాయి చాలా. సో అక్కడ హైట్ ప్లేస్లోకి వెళ్ళి జస్ట్ నిలబడి చూస్తే మనకు లైవ్లో ఆల్మోస్ట్ ఒక 1000 కంపెనీస్ లైవ్లో కనిపిస్తాయి. సో ఇది కూడా చాలా మెగా ప్రాజెక్ట్ అండి. ఒక 30 acres phase 1 లాంచ్ చేసినాం, మళ్ళీ phase 2 కూడా ఒక 20 acres లాంచ్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ బాలానగర్ ఉంటుంది. బాలానగర్ అంటే మనకి ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్నది కాదు, షాద్ నగర్ బాలానగర్ అని ఉంటుంది. అది బాలానగర్ వచ్చేసి మనకి కంపెనీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఎవరికైనా తెలుసు, అది మహబూబ్నగర్ నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ, మహబూబ్నగర్ వాళ్ళకి కానీ, నేషనల్ హైవేకి కనెక్టింగ్ అయిన ఎవరికైనా తెలుసు. సో బాలానగర్ కంపెనీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. చిన్న కంపెనీస్తో స్టార్ట్ చేస్తే చాలా పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి అక్కడ. సో మీరు లైవ్లో చూడవచ్చు, అప్కమింగ్ వచ్చే ఉన్నాయి, లైవ్లో ఉన్న కంపెనీస్ కూడా చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్లో మనకి కొత్త మెగా ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే ప్లాటినం సిటీ. సో ప్లాటినం సిటీ అతి తక్కువ ప్రైస్లో ఉందండి, ఇప్పుడు ప్రీ లాంచింగ్లో నడుస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాబట్టి మనం కాల్ చేస్తే దాని డీటెయిల్స్ అని చెప్తాను. ఫస్ట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ప్లాటినం సిటీ వెంచర్ అనేది సో ఇక్కడ జస్ట్ ఒక 2 months బ్యాక్ మనం ప్రీ లాంచింగ్ ఆఫర్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి మన వెంచర్స్ 4. సో ఏం చేస్తారు, డెవలప్మెంట్స్ అన్నారు, మీరు కంపెనీస్ అన్నారు, ఏం చెప్పలేదు. ఫస్ట్ చూసుకున్నైతే ఓవరాల్ ఏదైతే ఉందో దాటగానే మనకి జేపీ దగ్గర కమాన్ అని చూసినాం. జేపీ దగ్గర కమాన్ అని చెప్పేసి నాక్టో ఫార్మసీ అని చెప్పాను కదా, ఆ నాక్టో ఫార్మసీ దగ్గరనే ఎంఎస్ఎన్ ల్యాబ్, రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళది ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకు గ్రైనేట్ ఉంటుంది, అంటే ఇటాలియన్ గ్రైనేట్ అనేది. సో ఇటాలియన్ కంపెనీ గ్రైనేట్ అనేది అక్కడ పెద్ద కంపెనీ స్టార్ట్ అయింది. సో మార్బుల్ చేస్తుంటారు, దాంట్లో మార్బుల్ కటింగ్ చేసుకుంటారు. సో దానికంటే కొంచెం ముందుకెళ్తే మనకి డిఎల్ఎఫ్, ఢిల్లీ ల్యాండ్ ఫైనాన్స్ అని చెప్పేసి మనకి ఇది ఎవరిదంటే సోనియా గాంధీ వాళ్ళ అల్లుడిది. సో 350 acres ఉంది. వాళ్ళు దాంట్లో ఇప్పుడు రానున్న రోజులలో ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ కాగానే వాళ్ళు ఇక్కడ విల్లాస్ స్టార్ట్ చేస్తారండి. ఒక్క విల్లా వచ్చేసి 3 crore ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద బిగ్ డెవలప్మెంట్ అని. ఇంకోటి చూసుకుంటే మీరు చూసే ఉంటారు చిన్నజీఆర్ స్వామి. సో చిన్నజీఆర్ స్వామి చాలా 108 temples కట్టిండు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, టూరిజం ప్లేసు. సో 150 అడుగులతోటి అతని గురువుని ఒక స్టాచ్యూ లాగా పెట్టిండు. దీనికి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు ఓపెనింగ్కి. సో అది కూడా మీకు ఐడియానే ఉంటుంది, లైవ్లో చూడొచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అప్కమింగ్ ఉన్నాయి. సో
సో ఇంకా వచ్చే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు, మొన్ననే కేటీఆర్ గారు లాంచ్ చేసినారు. మైక్రోసాఫ్ట్ గారు 40 acres ల్యాండ్ తీసుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే అద్భుతమైనది, ఇక్కడ ఆర్జీఎఫ్ఎల్ మన ఏదైతే మన ఫామ్ ల్యాండ్ ఉందో చెప్పిన దగ్గర దాని పక్కనే ఆనుకొని జస్ట్ ఒక 10 minutes డ్రైవ్లో మనకు జూ పార్క్ అనేది రాబోతుంది. ప్రపోజల్ జూ పార్క్ ఉంది, తర్వాత ఉమెన్స్ క్రికెట్ స్టేడియం ఉంది, తర్వాత ఫిలిం సిటీ కూడా రాబోతుంది. సో ఈ 3 ప్రపోజల్లో ఉన్నాయి. ఆల్రెడీ జూ పార్క్కి వర్క్ నడుస్తుంది. సో మీరు లైవ్లో చూడవచ్చు. మన వెంచర్ నుంచి జస్ట్ క్రాస్ అయ్యి వెళ్తే కనిపిస్తుంది. సో అక్కడ సినీ సెలబ్రిటీ వాళ్ళ ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి. మండల గణేష్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, రవితేజ గారు కానీ, త్రిష గారు కానీ, సో ఇంకా చాలా మంది ఫామ్ హౌసెస్ అనేది ఉన్నాయి. సో వాళ్ళకి ఎందుకంటే ముందే తెలుసు డిపిఆర్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఎట్లా ఓఆర్ఆర్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర తక్కువ అమౌంట్ ఇప్పుడు ఉన్నది. సో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే హెరిటేజ్ స్కూల్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకోటి సింబయాసిస్ యూనివర్సిటీ స్కూల్, ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇక్కడ మనకి హైదరాబాద్లో కానీ తెలంగాణ, ఇండియాలో ఎక్కడో లేదు, ఓన్లీ షాద్నగర్లోనే సింబయాసిస్ యూనివర్సిటీ అనేది ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే ఫ్యూచర్ కోసం. సో మీకు తెలుసు హైదరాబాద్లో ప్రైజెస్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుకుంటూ వచ్చినాయని గత 20 సంవత్సరాల నుంచి కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి, లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు. సో లాంగ్ డిస్టెన్స్ అని కాదండి, మనకు డెవలప్మెంట్స్ ఎక్కడ ఉంటే సో అక్కడ మనం డెవలప్మెంట్ పరంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.